ఈ రోజు కోసం ఎంత వెయిట్ చేసినామంటే అంత వెయిట్ చేసినాం. మూలకపురాలు ఎత్తడం అంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి సాధ్యం కాదు. ఎన్నో రోజుల కళ ఇది, రోజులు కాదు సంవత్సరాల కళ. ఈ రోజుకి ఒక దశకు వచ్చింది. ఒక రోజు జరిగితే సుధాకర్కు ఫోకస్ చేస్తాం. వల్ల ఇంతవరకు వచ్చినది. పూజా కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నాను. టెంకాయ కొట్టడం కానీ, గుమ్మడికాయ కొట్టడం కానీ ప్రతి ఒక్కటి పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నాను. మధ్యలో లైక ఏడ చూసినా లైక్ అడ్డం వస్తా ఉంటుంది. నిమ్మకాయ గుద్దేసినాడు మా అన్న. దాని కర్పూరం ముట్టించి కొట్టాలా. ఫస్ట్ కర్పూరం ముట్టి దానికి ప్రతి ఒక్క కార్యక్రమం ఏ పెద్ద రాయి ఎక్కినా కూడా మేము గుమ్మడికాయ కొట్టడం స్టార్ట్ చేయము. అదొక సెంటిమెంట్గా వస్తాము. గుమ్మడికాయ ఎంతో శ్రేష్టమైనది. ప్రతి ఒక్క కార్యక్రమంలో గుమ్మడికాయ కొట్టడం చాలా మంచిది. ఇంటికి కానీ, పూజా కార్యక్రమాలకు కానీ, ఇలా ఏదన్నా కార్యక్రమం మంచిగా శుభ కార్యక్రమం చేసుకునేటప్పుడు గుమ్మడికాయతో స్టార్ట్ చేయడం చాలా మంచిది. కర్పూరం తిప్పి గుమ్మడికాయ రాయిపోయిన ఏటు కొట్టాలి. ఆ దేవుడు కూడా కరించిన చూడు, ఆ గుమ్మడికాయ డైరెక్ట్ ఆ బండపైన పడింది, మట్టిలో గిట్లో ఎక్కడ పడుకోకుండా. బుడిది గుమ్మడికాయ అనేది చాలా మంచిది. ఇంటికి కట్టుకోవడం ప్రతి ఒక్క కార్యక్రమంలో బుడిది గుమ్మడికాయ ఉంటుంది. నుండి ఒక్క నిమిషం పంచగా చేయవచ్చు. కర్పూరం నేనే వెలిగించండి. కర్పూరం ఆయన వరపుతుడు భావనార్స్. మీ అందరికి మార్కండేయుడికి పెళ్లి కాలేదు అనుకుంటారు. ప్లేట్లు గిట్లు అందుబాటులో లేకపోవడంతో ఆకు పెట్టుకొని చేత్తోనే కర్పూరం తిప్పుతా ఉన్నాం. తీసి పెట్టుకో, అంతే కదా, ఒప్పుకుంటాం. వద్దులే, వాతలు పడితే మగ్గ నేలేవులే, మేము కూడా చెప్తాం. తిప్పేటప్పుడు మధ్యలో సడన్గా జారిపోయి చేయిపోయి భయపడితే కర్పూరం ఎంత మాటలు రికార్డ్ అవుతాయా? ఆ దేవుడు తోడు ఉండగా ఇవన్నీ ఏమవుతాయి చిన్న చిన్నటన్నీ. దానికి తిప్పొచ్చు కదా. ఈరోజు కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేసినాం. ఈరోజు కప్పురాలు ఎత్తడానికి ప్రతి ఒక్కరు సహకారం అందించిన వేపరాల గ్రామంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చి పొద్దున్నే 7 నుంచి రాత్రి 8 వరకు 7:30 వరకు పనిచేసినాం. ఇద్దరు టార్చ్ లైట్లు వేసుకొని మరీ పనిచేసినాం. దాని ప్రతిఫలం ఇప్పుడు జున్నట్టే వెంకటేశ్వర కానీ, గురుశేఖర్ బాబా, సుధాకర్, నారాయణ, మైన్న, నేను, సుధాకర్ ఆడగొట్టు పన్న, పెద్ద నాన్న, రమేష్, రమణ అన్న, అందరూ అన్న. ఇక్కడ ఈ పూజా కార్యక్రమం జరుగుతుంటే అవతల ఏరే పనులు అందరూ చూసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కటి మధ్యాహ్నం భోజనాలు కార్యక్రమాలు పెట్టుకున్నాము. కొండెక్కిన దూరం తగలదు. మళ్ళీ మొక్కసానికి ఇంట్లో ఆడవాళ్ళు కూడా వచ్చి ప్రత్యేకంగా దండం పెట్టుకుంటున్నారు. అందరూ అందరూ కష్టంతోనే ఇదంతా మొదలైంది. చూడు పెద్ద అట్టే ముక్కునే చూడు. మా అందరికి పెద్ద నాయన పెద్ద దిక్కు మాదిరి దగ్గరుండి చూసుకుంటా అంటాడు అంతా. వెనకల చేలో పంట వేయకపోవడం కారణంతో వల్ల చాలా మేలైంది మాకు.
మా పిన్ని భోజనాలు గీనాలు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది రోజు మధ్యాహ్నం టైం కల్లా. ఇటున్నానా మా పాప తిరుగుతా గుడి దగ్గర ఆడుకుంటూ ఉంటుంది. మొదటి పైకి ట్రైన్ చేస్తా లైక్ ఏడ చూసిన అర్థం ఉంటుంది. ఏడాది చూస్తుందని భయం వచ్చేద్దాని వల్ల ఇప్పుడు ఎట్లా పరిగెత్తదు చిన్నగనగా పరిగెత్తాడు. మొదట ఎట్టగట పైకి ఎత్తడానికి ఏదో విధంగా పైకి ఎత్తన్నాం క్రేన్ తెచ్చుకొని. ఇంతవరకు చేతులు కష్టం చేసినాము. ఇది మా వల్ల కాదు, ఆ రాళ్ళు పెద్ద పెద్దటి చాలా వెయిట్ ఉంటాయని క్రేన్ మాట్లాడుకొని క్రేన్ ద్వారా పైకి జరుపుతూ ఉంటాం. ఆ రాళ్ళు కూడా ఇక్కడైతే నాకు కొంచెం విరిగే సామర్థ్యం ఉంటుందని పొద్దుటూరు దగ్గర పోయి పొద్దుటూరు నుంచి ఆర్డర్ ఇచ్చి కోపించుకొని వచ్చినాం. వాళ్ళు కూడా కింద గరండాలు వేసుకోలేదని చెప్పేతలకి సైజు మంచి సైజులో 7 ఇంచు సైజు 6 ఇంచు సైజు మాట్లాడంటే 7 ఇంచు సైజు పంపించినాడు గణేతను కూడా. మా కప్పురాలు పెట్టడం పెద్దగా తెలియదు కాబట్టి వీళ్ళని మాట వచ్చి మట్టగా నీట్గా పని వరకు కంప్లీట్ చేసుకొని వెళ్ళినారు. ఓపికగా పని చేసినారు మట్టగా నీట్గా. కింద 2 పైన 2 క్రేన్ డ్రైవర్ మొత్తం 5 మంది వచ్చినారు. నిదానంగా నీట్గా మట్టగా పెట్టుకొని కుదిర్చినారు రాళ్ళు మాత్రం. మేము రాయి కొడితే ఎక్కడి దగ్గర పట యాడికి పగులుతా తెలియదు. వాళ్ళ సుత్తులు మట్టగా ఉండడం వల్ల నీట్గా పగులుతా చూడండి రాయి. ఒకటే ఇటుకి నీట్గా యాడికి కొడితే అటువైకి ఓన్లీ సుత్తలే, మొలలు లేదు, మిషన్ లేదు. సుత్తి అంత బలంగా ఉండదు వాళ్ళది. కింద కొంతమంది పైన కొంతమంది అవతల. ఈ రాళ్ళన్నీ క్రేన్తో తీసుకోవడానికి వెనకాల నుంచి తెచ్చిపెట్టినాం. అక్కడ గుడి కాంచి ఇడికి మోసుకొని వచ్చినాం క్రేన్ పైకి ఎత్తాదని. ఈ రాళ్ళన్నీ పైకి అవసరం. మొత్తం 18 రాళ్ళు పెట్టినాం ఇక్కడ. మళ్ళా దవ్వుతున్నారు చూడు రాళ్ళ కోసం. అయిపోయింది సినిమా. రాళ్ళు అక్కడికి చేర్చాలా. ఇక్కడ మేము ఏ పని చేస్తానంటే వెనకాల బొడ్డు రాయికి పూజ చేస్తూ ఉన్నారు, అది ఎత్తడానికి కోసం మా వాళ్ళు. తర్వాత వెంటనే ఇక రాళ్ళన్నీ ఎత్తకపోయాడు దానికి. అక్కడి నుంచి చుట్టుకారం తిరిగి దాదాపు 300 మీటర్లు చుట్టుకారం తిరిగి 3 టిప్పులు తిరిగి పైకి ఎత్తినారు ఆ రాళ్ళు మాత్రం. ఈ బొడ్డురాయి అయిపోయిన తర్వాత ఆ రాళ్ళు ఎత్తినారు. బొడ్డురాయి పెట్టి ఎత్తేటప్పుడు లాస్ట్ రాయి ఎత్తేటప్పుడు ఈ రాయి కోసం ముందు ఒకరోజు నీట్గా తయారు చేసినాం. మేమే అంత సొంతంగా తయారు చేసినాం. దీన్ని కూడా కూలి ఏం పెట్టకుండా మేమే తయారు చేసినాం. అదంతా మా బొడ్డురాయి అయితే అంతా అయిపోయిన తర్వాత ఈ రాళ్ళు ఇక్కడి నుంచి చుట్టుకారం తిరిగి చేలోకి పోయి గుడిపైకి చేర్చినారు ఈ రాళ్ళని. అక్కడ మళ్ళా కొరవ గోడ కట్టుకోవడం కోసం ఈ రాళ్ళు పైకి ఎత్తపోయాం. క్రేన్ డ్రైవర్ కూడా చాలా ఓపికగా విసుక్కోకుండా పనిచేసినాడు. అన్ని కార్యక్రమాలు అయిపోయి చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు వంట చేసి పెట్టినారు. ఆ టయానికల్లా మధ్యాహ్నం టయానికల్లా ప్రతి ఒక్కరు ప్రశాంతంగా భోజనం చేసుకుంటాం. పాయసం, చిత్రాన్నం, వంకాయ, తెల్లన్నం, రసం, పెరుగు, పప్పు.
అన్నీ అక్కడ పని చేస్తుంటే ఇంటి వాళ్ళు వంటలు చేసుకుంటారు. అందరూ సహకారం వల్ల ఇదంతా పూర్తయింది. థ్యాంక్ యూ సో మచ్.